పండిత పుత్రుడు. ఒకప్పుడు ప్రయాగ నగరానికి ప్రదీపుడు రాజు. ఆయన ఆస్థానంలో అనేక మంది పండితులు ఉండేవారు. వారిలో కొందరు చాలా తరాలుగా ఆస్థాన పండితుల్లాగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారిలో బద్రీ ప్రసాద్ అనేవాడు ఒకడున్నాడు. బద్రీ ప్రసాద్ తండ్రి, తాత, ముత్తాతలు గొప్ప పండితులు, ప్రయాగ నగరపు ఆస్థానంలో ఉండినవారు. అయితే బద్రీ ప్రసాద్ మటుకు కేవలం పండిత పుత్రుడు, అంటే వట్టి సుంట. ఏళ్ల తరబడి వినటం వల్ల అతనికి వేల కొద్ది శ్లోకాలు కంటతా వచ్చాయి గాని కొంచెమైనా ప్రపంచ జ్ఞానం లేదు. పరమ మూర్ఖుడు. ఈ సంగతి రాజుకు తెలియదు. అయితే ఆస్థానంలో ఉండే తతిమా పండితులు బద్రీ ప్రసాద్ విషయం సులువుగా కనిపెట్టారు. అటువంటి తెలివి తక్కువ వాడికి తమతో సమానమైన స్థానం ఉండటం వారికి ఏమాత్రం సమ్మతం లేదు. అందుచేత వారు రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, బద్రీ ప్రసాద్ ప్రపంచ జ్ఞానం లేని ఫెర్రిబాగులవాడు. అతనికి ఆస్థాన పదవి ఇవ్వటం ఆస్థానానికే అప్రతిష్ట. అతని తెలివితేటలు మీరే స్వయంగా పరీక్షించి చూడవచ్చు అన్నారు. ప్రదీపుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బద్రీ ప్రసాద్ తండ్రి దిగ్గజం లాంటి పండితుడు. ఆయన చనిపోగానే ఆ స్థానం బద్రీ ప్రసాద్కు లభించింది. విభూతి రేఖలు, శాలువ, కర్ణకుండలాలు ధరించి బద్రీ ప్రసాద్ చూడ్డానికి అందరు పండితుల్లాగే ఉన్నాడు. వాస్తవంగా ఎంత తెలివి తక్కువ వాడో పరీక్షించుదామని రాజుగారు ఒకనాడు సభలో బద్రీ ప్రసాద్ను ఇలా అడిగాడు. పండితోత్తమా, కొందరు మనుషులు తాబేళ్లను పట్టుకుంటూ ఉండగా చూశాను. వారికి తాబేళ్ల వల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఇది విని బద్రీ ప్రసాద్, మహారాజా, తాబేలు పాలు చాలా రుచిగా ఉంటాయి. వాటి బొచ్చుతో కాశ్మీర శాలువలు నేస్తారు అన్నాడు తడుముకోకుండా. రాజుకు ఆశ్చర్యం వేసింది. కాని సభలో కొందరు నవ్వారు. బద్రీ ప్రసాద్ తెలివి తక్కువ వాడని తేలిపోయింది. రాజు ఈ విధంగా అడిగాడు. పండితోత్తమా, నేనొక విడ్డూరమైన వార్త విన్నాను. ఒక కుందేలు గర్జిస్తూ సింహం మీదకు దూకిందట. ఇది నిజమై ఉండవచ్చునా? దానికి బద్రీ ప్రసాదు ఇలా చెప్పాడు. అందులో విడ్డూరం ఏమీ లేదు మహారాజా. సింహాలు కుందేళ్లకు సహజమైన ఆహారమే. కుందేలు సింహం మీదకి ఉరికి దాని కుంభస్థలం పగలగొట్టి తింటుందని శాస్త్రాల్లో చెప్పి ఉన్నది అన్నాడు బద్రీ ప్రసాద్. ఈసారి సభికులు మరింత గట్టిగా నవ్వారు. రాజుగారికి కూడా నవ్వొచ్చింది. అయితే పండితోత్తమా, నేనొకసారి తగలబడుతున్న చెరువును చూశాను. ఆ చెరువులో నాకొక్క చేప కూడా కనిపించలేదు. కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు రాజు. చెరువు తగలబడుతున్నది కదా, అందుచేత చెరువులోని చేపలు ఒడ్డున వచ్చి సమీపాన గల చెట్ల కింద ఉంటాయి అన్నాడు బద్రీప్రసాద్. దీనికి మిగతా పండితులు, తామే చూశారు కదా మహారాజా, ఈ తెలివి తక్కువ వాణ్ణి తక్షణమే ఆస్థానం నుంచి పంపించి వేయండి అన్నారు పండితులు రాజుతో. ఇంత హాస్యం పట్టించగలవాన్ని ఆస్థానం నుంచి వెళ్ళగొట్టడమా? మాకస్సలు ఇష్టం లేదు. నేటి నుంచి బద్రీ ప్రసాద్ను ఆస్థాన విదూషకుడుగా నియమిస్తున్నాను అన్నాడు రాజు. ఇలా మన బద్రీ ప్రసాద్ తెలివి తక్కువ మాటలు తన్ని ఆస్థాన విదూషకుడుగా చేశాయి. ఇదండి ఇవాల్టి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.